ఎక్కడికక్కడ కకాలికలం చేసినాం. ఏడికెళ్ళి వచ్చిన డ్రోన్ ని ఆడనే కూలగొట్టిరు. ఎవరు తయారు చేసిన అవన్నీ? 10 ఏళ్లలో ఈ దేశం స్వయం సమృద్ధి చెందాలని, నా దేశం ఎవరి మీద ఆధారపడతాని, దేనికైనా గుండు సూది దగ్గర నుంచి మొదలుకుంటే ఫిరంగి దాకా ప్రతిదీ గడ్డ మీద తయారు కావాలని మేక్ ఇన్ ఇండియా అని నరేంద్ర మోడీ అంటే కొన్ని కుక్కలు మొరిగినాయి. ఈ దేశంలో ఏం తయారైతాయి? అన్ని చైనాకేలు వస్తాయని మొరిగింది. చైనా విమానాలని కూల్చినవా కూల్చలేదా? అప్పుడేనా చైనా బజార్లో దొరికే సామాన్ అగ్గు అని కూలిందా లేదా? ఎవరు గట్టిగా నిలబడ్డారు? జనం నిలబడ్డం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం నిలబడింది. మేక్ ఇన్ ఇండియాలో తయారైంది. ఇంకా గర్వంగా చెప్పాలంటే మన భాగ్యనగరంలో సైంటిస్టులు తయారు చేసినటువంటి క్షిపణులు పాకిస్తాన్, చైనా ఇంకా ఇతర దేశాల నుంచి ఇచ్చినటువంటి క్షిపణులని ఎక్కడికక్కడ ఊహిస్తుంటే ప్రపంచం ఏం జరుగుతుంది, భారతదేశానికి ఇంత శక్తి ఎక్కడనేది ఒక రకంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? మన నాయకుల వల్ల వచ్చింది. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి నాయకత్వం వహించడం వల్ల వచ్చింది. నిన్న పొద్దున కూడా ఇస్రో 5 గంటల 50 నిమిషాలకి ఇస్రో భూమి మీద ఒక ఉపగ్రహాన్ని పంపించి నిఘా సెక్షన్ ని పెంచేందుకు కొత్తగా సక్సెస్ఫుల్ గా ఇంకొక దాన్ని శాటిలైట్లను పంపడానికి ప్రయత్నం చేసింది. ఎందుకు వచ్చింది కదా? జనరల్ అడ్వకేట్ మిత్రులు సాయంత్రం కూడా బాగా బిజీగా ఉంటారు క్లయింట్లతోటి. అడ్వకేట్లు, డాక్టర్లు సండేలు వస్తే బాగా బిజీగా ఉంటారు. మా వర్తక సంఘాల సెటిల్ అయితే సాయంత్రం అయితే బాగా గిరాకుంటే వస్తారు. అందరూ అన్ని వర్గాల ప్రజలు అన్ని వదులుకొని ఇవాళ ఇక్కడికి ఎందుకు వచ్చినాం? ఈ దేశం నాది. ఈ దేశంలో ఏ ఒక్కరి కష్టం వచ్చినా మేమందరం అండగా ఉంటాం. ఉండాలి అనే ఒకే ఒక నినాదంతో ఇక్కడికి వచ్చినాం. అదే దొంగ దెబ్బ బట్టి మా అత్త జిల్లాల సింధూరాన్ని తుడిస్తే నా కొడుకు వారు బార్డర్ పరిమళం దాటినాక అవసరమైతే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనే దేశాన్ని లేకుండా పరిమికొంటామని చెప్పి ఒక హెచ్చరికను పంపుతారు. కడైగా దానికి ప్రతీకారం ఎంతసేపు తీసుకున్నాం? అది 20 మినిట్. ఎంత? 20 చెప్పిండు. 20 మినిట్ కా మోకా దేకోవాలి. ఏమైంది? ఇండియన్ జవాన్లకి 20 నిమిషాలు ఇస్తే పాకిస్తాన్ ఈ దేశ ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనేది కనబడకుండా చేసిరు. మనోళ్ళు చేసిరా లేదా? పాకిస్తాన్ దాదాపు 3 దశాబ్దాలుగా మాకు దేశం కావాలని కొట్లాడుతుంది. ఇక్కడ బార్డర్ మీదకి సైన్యం వస్తే బలూచిస్తాన్ మా దేశం మాకు స్వతంత్ర దేశం అని ప్రకటించుకుంది. ఐక్యరాజ్య సమితికి రాసింది, భారతదేశానికి రాసింది మా దౌత్యవేత్తని మీ దేశానికి పంపిస్తామని. ఇంతవరకు అయితే ఇది చాలా సంవత్సరాల నుంచి అనేక మంది కొట్లాడుతున్నటువంటి విషయాలు ఒక్కరితో సాధ్యమవుతుంది. ఎవరో ఒకరు ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్రుడి నాయకత్వంలో ఎవరన్నా ఈ దేశం దిక్కు చూసిన భారత సింధూరాన్ని తుల్లంగా చూసిన వీళ్ళ ప్రపంచ చిత్రపటంలో మీ అడ్రస్ ఏమైందని అవుతుందని చెప్పినాం. చైనా స్టేట్మెంట్ ఇచ్చింది, పాకిస్తాన్ రూపురేఖలు మారితే మేము ఊరుకోలేదు. అది నువ్వు ఊపిరేది చేసేది ఏం లేదు. పాకిస్తాన్ రూపురేఖల నుంచి 44% భూభాగం ఉన్న బలూచిస్తాన్ తనను తాను దేశంగా ప్రకటించుకుంది. ఇంకొకటి మిగిలిపోయింది భారతీయుల కోరిక. ఏంటది? అయినదా కాదా? కోడి గారు ఉంటే కారణాలు ఉండదా? కోడి అయితే ముమ్కిన్ హై, కోడి అయితే అనంతలేదు. సిరిపేటలకు ఇంటి అంతలేదా? కోడి అయితే ముమ్కిన్ హై అంటే అసాధ్యమైనటువంటి పదం ఈ దేశంలో ఏది ఉండదు. అదే కాంగ్రెస్ ఉంటే అన్ని సమర్పించుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ ఒక్కడో ఒకరు ఈ దేశానికి అన్ని తానే నిలబడి ఈ దేశానికి ఎవరు చూసినా, ఈ దేశ వ్యవహారాలలో ఎవరు జోక్యం చేసుకున్నా బరాబరి అడ్డంగా నిలబడతామని నిలబడి పరిగీసి కొట్లాడిండు. ఆయన ఆలోచన, ఆయన మాటలలో చెప్పిండు. ఎవరు? ఉగ్రవాదులకి ఆశ్రయం ఇచ్చినవాడు, ఉగ్రవాదులకు అండగా నిలబడ్డాడు. ప్రపంచంలో ఏ మూలకు పోయి దాక్కున్నా ఏం చేస్తామన్నాడు? ఏది కొడతామన్నాడు. కొట్టిరా? కొట్టలేదా? అదే పాకిస్తాన్ బార్డర్కి వచ్చి అమాయకులను కొట్టలేదు.
పాకిస్తాన్లపై ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నటువంటి టార్గెట్లు ఎక్కబెట్టి కొడితే ఒక్క ఈచి కూడా పక్కన జరగకుండా కొట్టిండు. ఎవరి నాయకత్వం? ఎవరి నాయకత్వం? ఒక బలమైనటువంటి నాయకత్వంలో మేకలు కూడా పులులాగా విజృంభిస్తాయని చెప్పడానికి ఒక గొప్ప నిదర్శనం పహల్గాం ప్రతీకారం కేవలం 20 నిమిషాల్లో ముగించడం. ఈ క్రెడిట్ అంతా ఎవరికి పోతుంది? సైనికులకు పోతుంది. బార్డర్ మీద నిలబడి కొట్లాడిన సైన్యానికి పోతుంది. ఎక్కడి నుంచి తుపాకీ వెళ్తాయో, ఎక్కడి నుంచి క్షిపణులు వస్తాయో తెలియకుండా దొంగ దెబ్బ పడుతున్నారని తెలిసినప్పటికీ కూడా నేను వెళ్ళినా నా దేశం లోపలికి ఆ దొంగ కుక్కలు ఒక్కరు కూడా నా దేశంలో అడుగు పెట్టద్దని గీత గీసి నిలబడ్డటువంటి సైన్యానికి మనమందరం కూడా శిరస్సు వచ్చి నమస్సుమంజలు తెలియజేయాలి. 18 ఏళ్ళు నిండి ముక్కు మచ్చరారని సైనికులు కూడా నేను నా దేశం కోసం అమరుడైతా అని చెప్పి అమరుడైనా వాళ్ళు అంతే మనమే భద్రంగా ఉన్నాం. కానీ కొన్ని కుక్కలు మన మధ్యలో కూడా జమైనాయి. ఊర కుక్కలు ఈయనో తిన్నాయి, ఈ దేశం తిండి తింటాయి, ఈ దేశంలో పనులు చేస్తాయి, మనం కట్టే పనులతో జీతాలు తీసుకుంటారు, టీవీలకు వచ్చి మనకు వ్యతిరేకంగా మరుగుతుంటాయి. సాక్ష్యం ఉందా? దేనికిరా సాక్ష్యం? నువ్వు ఎవరి కొట్టినావు అని అయ్యారో అవరు అడుగు సాక్ష్యం చెప్తారు. ఉంటుందా దానికి సాక్ష్యం? ఉంటుందా? అందుకని బయట నుంచి వచ్చేటువంటి శత్రువులు ఎదుర్కొంటేందుకు బార్డర్ మీద సైన్యం కొట్లాడుతుంది. నీ పక్కనే ఇందాక నేను మీటింగ్ వస్తున్న టీవీలో చూసిన హైదరాబాద్ లో పిల్లవాడు లిఫ్ట్ మెకానిక్ చేస్తున్నట్టు పోరాడు. వాడు ఆన్లైన్ లో 6 మిత్రులు కలుపుకొని విజయనగరంలో బాంబులు ఎట్లా బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేస్తా ఉన్నాడు. అందుకని వీరున్న మనమందరం బార్డర్ మీద ఉన్నటువంటి సైనికులకి ఎంత శక్తి ఉందో మనం కూడా అంతే శక్తివంతులుగా గుర్తుంచుకోవాలి. మన పక్కన ఎక్కడైనా ఎవరైనా ఒక్కరు అనుమానాస్పద పరిస్థితులలో కనబడితే జాగ్రత్తగా ఉండాలి. పోలీసులకు చెప్పాలి. మనకు మనమే చైతన్యవంతం కావాలి. పోలీసు నుంచి సరైనటువంటి రెస్పాన్స్ రాకపోతే ఈ దేశ భద్రతకి ముప్పు వస్తుందంటే మనమందరం కూడా యూనిఫామ్ లేనటువంటి పోలీసుల మీద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత జరుగుతుంటే ఇంకా ఈ దేశంలో అల్లకల్లోలను సృష్టించాలని, బాంబులు వెళ్తారని కుట్రలు చేస్తున్నటువంటి కుహలో లౌకికవాదులకి జవాబు చెప్పాలి. అందరం సంఘటితమై 140 కోట్ల మంది ఈ దేశ ప్రజలు గట్టిగా ఒకసారి పిడికిలు బిగించి భారత్ మాతాకి పక్కనున్న దేశానికి పంచలు నడిచిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వస్తుందా? అయితే మన లోపల ఐక్యమత్యం లేదనేటువంటి విషయాన్ని గమనించి పార్టీల పేరిటో, జెండాల పేరిటో, ఇంకో దాని పేరిటో జరుగుతున్నటువంటి ఈ కుట్రల్ని తిప్పికొట్టడానికి నరేంద్ర మోడీ గారు ఎంత దూరదృష్టితో ఆలోచించారంటే ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి గౌరవ ఎంపీలతోటి